సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను దీప. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి కొంచెం ప్రత్యేకంగా చెప్పాలి. ఈయన సీరియల్స్లోనూ ఫేమస్సే, మూవీస్లో కూడా చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. రెండు సైమల్టేనియస్గా తీసుకెళ్తున్నారు. అండ్ ఈయనని 90s కిడ్స్ బాగా ఇష్టపడతారు, తిట్టుకుంటూ ఇష్టపడ్డారు చాలామంది. మరి ఆ యాక్టర్ ఎవరో కాదు, భరణి శంకర్ గారు. మాట్లాడేద్దాం ఆయనతో. నమస్తే భరణి శంకర్ గారు. నమస్తే అండి. దీప గారు నమస్తే అండి. అసలు మిమ్మల్ని చూస్తుంటే ఏంటి ట్రాన్స్ఫర్మేషన్, అసలు యంగ్ యూత్ లుకింగ్ ఇదిలో కనిపిస్తున్నారు. ఏంటి యూత్ లుక్ ని ఎంత ట్రై చేసినా సరే ఫేస్ కొంచెం తేడా కొట్టేస్తాండి. ఎంత మనం ఎంత కాపాడుకున్నా సరే ఒక 3 years నుంచి మాత్రం ఫిట్నెస్ మీద బాగా ఫోకస్ గా నేను అనుకుంటున్నాను. మరి అంటే కొన్ని హ్యాబిట్స్ మనం చేంజ్ చేసుకుని వెళ్తే లైఫ్ ఎక్కడో చేంజ్ అవుతుంది అని చెప్పి గట్టిగా నమ్మకం ఉంది. అది నిజంగానే జరుగుతుంది అలా. సో ఫిట్నెస్ అనేది మాత్రం ఇప్పుడు మెయిన్ మోటో కాదు. ఇంతకు ముందు కూడా ఎప్పుడు ఫిట్ గానే ఉండేవాళ్ళు, ఫిట్ గా ఉండేవాడు కానీ ఆ బాడీ వెయిట్ కొంచెం అంటే హెల్దీ అంటే లుక్ కొంచెం సాలిడ్ గా ఉండేవాడిని. బట్ దాని నుంచి ఇప్పుడు లీన్ మాస్, అది అంటే ఈ ఫిట్నెస్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, లీన్ మాస్ లోకి కన్వర్ట్ అయిపోయింది. ఏంటి ఇన్స్పిరేషన్? ఎట్లా ఇన్స్పిరేషన్ ఏం లేదండి. మీరు రెగ్యులర్ వర్కౌట్స్, డైట్ మీద కంట్రోల్ ఉంటే బాగుంటుంది, లైఫ్ కూడా బాగుంటుంది, ఎక్కువ కాలం బతకొచ్చు. ఓకే. సో ఫిట్ గా ఉండొచ్చు. ఫిట్ గా ఉంటే హెల్దీ బాడీ ఉన్న వాళ్ళకి హెల్దీ మైండ్ ఉంటుంది. అండ్ మనం హెల్దీగా ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. చాలా మంది ఇన్స్పైర్ చేస్తున్న అవుతారు, మన ఫ్యామిలీ మెంబర్స్ ని కానీ, మన ఫ్రెండ్స్ ని కానీ, వాళ్ళని కూడా. నేను ఒకనే కదండి, మా సర్కిల్లో లైక్ ఫస్ట్ అది సార్ నాగబాబు గారి దగ్గర నుంచి ఈ ఫిట్నెస్ అనేది మా అందరికి అలవాటు అయింది. చాలా మంది అన్నదానం చేస్తారు, వస్త్రదానం చేస్తారు, ఆయన మాత్రం అందరికి ఆరోగ్యం దానం చేస్తుంటారు. ఓకే. అంటే ఆయన చెప్తారా ఫిట్ గా ఉండాలి, కొంచెం ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి? ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ చెప్తారు. నాగబాబు గారితో మీ జర్నీ చాలా మందికి తెలుసు, మీ ఇద్దరు క్లోజ్ అని తెలుసు. మీరు ఇంకా చాలా మంచి విషయాలు చెప్తున్నారు, ఫిట్నెస్ గురించి చెప్తారు అని. ఆయన బయట వీడియోస్ లో కూడా ఎప్పుడు మోటివేటింగ్ గా మాట్లాడతారు, చాలా మంచి విషయాలు, మెసేజెస్ ఇస్తూ ఉంటారు. మీరు క్లోజ్ గా ఉన్నారు కాబట్టి ఆయనలో బాగా నచ్చే విషయం ఏంటి మీకు? ఈజ్ అ ఫైటర్ అండి. అంటే మేము దగ్గర నుండి చూసాం కదా, ఆయన హెల్త్ విషయంలో కానీ బౌన్స్ బ్యాక్ అవ్వడం నా కళ్ళతో నేను చూశాను. నేను చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, వాళ్ళ తమ్ముడు గారి లాగే, పవన్ కళ్యాణ్ గారి లాగే, చిరంజీవి గారి లాగే ఈయన కూడా హెల్పింగ్ హ్యాండ్. ఎవరికైనా ఏ ఇబ్బంది వచ్చినా సరే ఫస్ట్ నేనున్నానని చెప్పి స్ట్రాంగ్గా నిలబడతారు. అది నాట్ ఓన్లీ ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ మా గురించే కాదు, బయట ఎవరైనా వచ్చి అంటే పార్టీ పరంగా కానీ ఎవరైనా, లేదంటే ఆయన సర్కిల్లో కానీ, లేదంటే ఆయన ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్లో కానీ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది నేనున్నానని చెప్పి, అభయహస్తం ఇచ్చి నేను చూసుకుంటానని చెప్పి నిలబడే వ్యక్తి ఆయన. అది ఈ విషయం ఆయన ఎంతమందికి హెల్ప్ చేశారో, ఎన్ని రకాలకి హెల్ప్ చేశారో, ఏ అమౌంట్స్ హెల్ప్ చేశారో మాకు తెలుసు. అది చాలా మందికి తెలియదు. అది అంటే దిస్ ఇస్ నాట్ ద ప్లాట్ఫామ్ టు టాక్ ఆల్ దీస్ థింగ్స్, బట్ క్లోజ్గా ఆయనతో మూవ్ అవుతాం కాబట్టి మాకు తెలుసు ఆయన ఎంతమంది ఆయన వలన హెల్ప్ తీసుకున్నారు. ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా హెల్ప్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఏ రకంగా హెల్ప్ జరిగిందో మాకు తెలుసు. భరణి గారు, ఒక్కసారి వేర్ యు ఆర్ స్టార్టెడ్, వేర్ యు ఆర్ నౌ అని ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? కెరీర్ అన్నది 2003లో నేను స్టార్ట్ చేశాను. మా టీవీకి స్టార్ మాకి నిత్య అనే సీరియల్, విజ్ఞాన్ రత్తయ్య గారిది. సో దాని తర్వాత ఈటీవీ, తర్వాత జస్టిల్లో జెమిని, తర్వాత ఆ 3 సీరియల్స్ వరకు కూడా భరణి ఓకే వైజాగ్ నుంచి వచ్చాడు, క్యారెక్టర్స్ గురించి ట్రై చేస్తున్నాడు, లక్కీగా టీవీలో హీరో కింద అయిపోయాడు. హీరో మెటీరియల్ కాదో నాకు తెలియదు అప్పటికి, బట్ హీరో అని చెప్పి ఒక పేరు పెట్టారు. ఆడియన్స్ చేస్తారు కదా నచ్చితే హీరోని. అలా అని కాదు, అంటే నేను ఎప్పుడు అద్దంలో చూసుకున్నప్పుడు నా ఫేస్ హీరో అని చెప్పి నేను ఎప్పుడు ఫీల్ అవునండి. మేబీ ఎక్కువ నెగిటివ్ క్యారెక్టర్స్ చేయడం వలన ఆ స్టాంప్ పడిపోయిందేమో నాకు తెలియదు నాకు. సో జస్టిల్లో సీరియల్, నాన్న సీరియల్ తర్వాత వచ్చిన సీరియల్ చీలాసో స్రవంతి తర్వాత మాత్రం నాకు అంటే నా మీద నేను ఆర్టిస్ట్ అని చెప్పి కాన్ఫిడెన్స్ డెవలప్ అవడానికి కారణం మాత్రం చీలాసో స్రవంతి సీరియల్ మాత్రం నాకు అన్నీ తీసుకొచ్చింది. పేరు తీసుకొచ్చింది, ఆర్టిస్ట్ నన్ను గుర్తింపు తీసుకొచ్చింది, నా మీద నాకు నమ్మకం ఆర్టిస్ట్ నమ్మకం నాకు పెరిగేటట్టు చేసింది, బోల్డ్ అవార్డ్స్ తీసుకొచ్చింది. బట్ ఆ సీరియల్ తర్వాత నా రెమ్యునరేషన్ పెంచింది అదే సీరియల్. అవును కదా, ఆ సీరియల్లో వచ్చిన ఫేమ్ వల్లనే తర్వాత నేను చేసిన సీరియల్స్ అన్ని మంచి స్టాండర్డ్స్ సెట్ చేసింది. కానీ యాక్టర్ గా వచ్చే ముందు చాలా డౌట్స్ తో వస్తారు, అసలు మనం చేయగలమా, మనకు ఆపర్చునిటీ వస్తుందా, ఇట్లా అంతా. మీకు ఎలా ఆపర్చునిటీ? డౌట్స్ లేవు, ఏం లేదు, నాకు బ్లాంక్ తో వచ్చానండి. ఓకే. ఏదో రీజన్ ఎవరో కామెంట్ చేయడం వల్ల మనకి ఎక్కడో బాధ అనిపించి ఇటు వచ్చాము. ఏమంటే సరే మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం చెప్పి వచ్చాము. వచ్చిన తర్వాత అంటే ఒక్కొక్కసారి అంటే మనకి లక్ ఎలా యాడ్ అవుతుంది అంటే,
ఒక సీరియల్లో ఆర్టిస్ట్ని మారుద్దాం అని హీరోని మారుద్దాం అని చెప్పి ఆ హీరోని మార్చి నన్ను పెట్టారు. అలాగే ప్రియాంకలో కూడా హీరోని మార్చి నన్ను పెట్టారు. ఆ టైంలో నేను ఇంట్రోడ్ వాళ్ళకి ఏంటో అప్పటి వరకు ఉన్న ఫేసెస్ కాకుండా ఒక ఫ్రెష్ ఫేస్ అవసరమైంది. లక్కీగా ఆ టైంలో నేను రావడం నాకు హెల్ప్ అయింది. ఏది ఫస్ట్ 2 సీరియల్స్ వరకు. బట్ జస్టిల్లో కూడా ఫ్రెష్ ఫేస్ గురించి వాళ్ళు సెట్ చేశారు. బట్ ఆ సీరియల్ నాకు ఏమైందంటే చీలాసో స్రవంతిలో క్యారెక్టర్ పడడానికి ఆ సీరియల్ హెల్ప్ అయింది. బట్ చీలాసో స్రవంతి మాత్రం నాకు అంటే స్టార్టింగ్ అంటే వన్ వీక్ టెలికాస్ట్ అయిన దగ్గర నుంచే నాకు అంటే క్యారెక్టర్ ఆడియన్స్లోకి చాలా బాగా ఫాస్ట్గా వెళ్ళింది. అది చాలా రేర్ అండి. అంటే చాలా మందికి అంటే కెరీర్ స్టార్టింగ్లోనే అలాంటి క్యారెక్టర్స్ పడితే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే లక్ కూడా అది. కెరీర్ స్టార్టింగ్లో అలాంటి క్యారెక్టర్స్ పడడం మాత్రం నిజంగానే లక్ అనుకోవాలి. సో చిలాసో ఎన్ని ఇయర్స్ జరిగిందండి షూట్ అంతా కూడా? 5 years అనుకుంటా. 5 years. సో వాళ్ళందరితో కనెక్షన్ ఇంకా ఇప్పటికీ 100%. నందు పాజిటివ్ క్యారెక్టర్ అంటే వీక్లీ వన్స్ 10 days మంత్లీ వన్స్ అయినా మాట్లాడుకుంటుంటాం మేము. శేఖర్ అందులో ఛత్రపతి శేఖర్ ఫ్రెండ్, శశిధర్ అని చెప్పి ఇంకో ఆర్టిస్ట్ ఉన్నాడు, అబ్బాయి నాకు క్లోజ్ ఫ్రెండ్. హీరోయిన్ మీనా గారు, మనా చౌదరి గారు అయితే ఇంకా నాకు లైక్ సొంత అన్నయ్య లాగా. ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చిన ప్రొడ్యూసర్ కదండి. డెఫినెట్ గా పెద్దన్నలాగే నేను చూసుకుంటాను. నేను ఇప్పుడు చౌదరి గారు చాలా సందర్భాల్లో నేను స్టేజ్ మీద కూడా చెప్పాను నాకు లైఫ్ ఇచ్చిన పర్సన్ అని చెప్పి. ఇక్కడ నుండి ఈ ఆడిషన్స్ కి వచ్చారు సీరియల్ కి. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? హైదరాబాదేనా? కాదండి, నాది వైజాగ్. ఆడిషన్ సీరియల్ వరకు ఆడిషన్స్ ఇవ్వలేదండి. నేను వెళ్ళి ఏదో వచ్చాను ట్రై చేద్దాం అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చి, వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడ అమీర్పేటలో ఏదో డబ్బింగ్ స్టూడియోలో ఫొటోస్ ఇస్తే ఆ ఫొటోస్ తీసుకున్న వాళ్ళు ఏం లేదు. అంటే యాక్చువల్లీ మన హర్షవర్ధన్ ఉన్నాడు కదా, అమృతం హర్ష, అప్పుడు మూవీస్ లో బాగా బిజీ ఉన్నాడు. ఇప్పుడు నాకు కూడా మంచి ఫ్రెండ్ ఆయన. సో ఆయన హీరోగా చేస్తూ ఆయనకేదో మొత్తానికి రైటింగ్ సైడ్ వెళ్దాం అనే ఆలోచనతో మరి ఏదో డేట్స్ ఇవ్వలేకపోవడం వలన ప్రొడక్షన్ హౌస్ రీప్లేస్ చేద్దాం అని చెప్పి అనుకున్నారు. ఆ టైంలో నా ఫొటోస్ చూసి కొంచెం రిజంబ్లెన్స్ ఉందని చెప్పి సరే భరణిని తీసుకుందాం ఈ క్యారెక్టర్ అని చెప్పి వాళ్ళకి కాల్ చేశారు అన్నమాట. అలాగే జర్నీ అలా స్టార్ట్ అయింది. అంటే పెద్ద ఆడిషన్స్ ఇచ్చేసి ఇక్కడికి వచ్చి సినిమా కష్టాలు, అసలు సినిమా కష్టాలు కానీ ఉన్నాయి, కష్టాలు లేవని లేదు. ఈవెన్ బిజీగా ఉన్నా సరే నా కష్టాలు నాకు ఉన్నాయి. బట్ ఆ క్యారెక్టర్స్ కోసం మాత్రం నేను సీరియల్స్ వరకు నేను ఆ కష్టాలు అయితే పడలేదు. చీలాసో స్రవంతి తర్వాత మాత్రం నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆబ్వియస్లీ కదా. ఓకే, మరి ఇంత వర్క్ వచ్చింది, ఇంత ఫేమ్ వచ్చింది, మళ్ళీ నా కష్టాలు నాకు ఉన్నాయి అంటున్నారు. ఎలాంటి కష్టాలు, ఎందుకు అసలు? ఒక డిసిప్లైన్డ్ లైఫ్ అన్నది లేదండి. ఒక క్రమశిక్షణతో కూడిన జీవితం అయితే కాదు నాది. చదువు అంటే అబవ్ యావరేజ్ కింద ఉండేది, కానీ నాకు వాళ్ళు చెప్పిన మాటలు నాకు సరిగ్గా బుర్రకెక్కేవి కాదు. నా ప్రయారిటీస్ వేరు. నేను ఇదే లైఫ్ అనుకుని ఒక దీంట్లో వెళ్ళేవాడిని. సీరియల్స్లో బిజీగా ఉండి ప్రతి ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చి మనం బిజీగా ఉన్నప్పుడు ఒక పక్క మూవీస్ కూడా అడపదడప ఒక 2-3 monthsకి ఏదో ఒక మూవీలో క్యారెక్టర్స్ వేస్తూ ఇంత బిజీగా ఉన్నప్పుడు చక్కగా సెట్ చేసుకోవాలి లైఫ్ని. మనం ఏంటంటే వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు పెట్టేసి తాగి తన్నాలాడి తిరిగి నేనంటే దీంట్లో నేను ఫ్రెండ్స్ని ఎవరిని, నా ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ని ఎవరిని కూడా నేను పాయింట్అవుట్ చేయట్లేదు. ఎందుకంటే ఏ మనిషి సక్సెస్కైనా ఏ మనిషి పతనానికైనా బ్యాడ్ లక్ అని చెప్తారు, లేదంటే నా తలరాత విధిరాత అన్నీ అబద్ధాలు, తప్పించుకోవడానికి ఆడే మాటలు, లేదంటే ఫ్రెండ్స్ వల్ల పాడైపోయినా తప్పించుకోవడానికి మాట్లాడే మాటలు తప్ప మనం కింద పడడానికి సక్సెస్లో పైకి వెళ్ళడానికి మనమే రీజన్. మనం ఇది ఎవరిని దేనికి వేరే కారణం ఉండదు. కారణం చెప్పినా నమ్మకండి మీరు. మనకు మనమే రీజన్ మనం పడడానికి. మన ఆలోచన విధానం ఎప్పుడైతే మన ఆలోచనలు హెల్దీగా ఉంటాయో, మన ఆలోచనలు సక్రమంగా ఉంటాయో, మనం అన్నిటికీ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మనల్ని మనం ప్రేమించుకుంటూ వెళ్తామో వాళ్ళ లైఫ్ బాగుంటుంది యాక్చువల్గా. అంటే ఒకవేళ నిజంగానే కింద పడినా లెగిచి మళ్ళీ ఫైట్ చేసే ఇది ఉంటుంది.